వాట్ ఆర్ ద రూల్స్ టు రైట్ వేరియబుల్ నేమ్స్? అంటే మనం వేరియబుల్ నేమ్స్ అనేవి మనం స్పెసిఫై చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఎప్పుడు ఆల్ఫాబెట్స్తో కానీ అంటే అప్పర్ కేస్ లోయర్ కేస్తో కానీ లేదంటే అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. వేరే సింబల్స్ ఎలవ్ చేయరు, అట్లాగే డిజిట్స్ కూడా ఎలవ్ చేయరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అని తీసుకోవచ్చు, అట్లాగే ఏజ్ అని కూడా తీసుకోవచ్చు. క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, రైట్? స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు ఇఫ్ రిక్వైర్డ్. అంటే అండర్ స్కోర్ ఎప్పుడు వాడతాం సార్ అంటే, సపోజ్ నేను అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నా, అకౌంట్ స్పేస్ ఎలవ్ చేయదు. సో ఆ స్పేస్ని కవర్ చేయడానికి అంటే మనం కలిపి రాస్తే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో టూ వర్డ్స్ని మనం సపరేట్ చేయడానికి అండర్ స్క్రోర్ యూజ్ చేస్తాం, అండర్ స్క్రోర్. బట్ ఏదైనా డిజిట్తో స్టార్ట్ చేసేటప్పుడు, డిజిట్తో ఫర్ ఎగ్జాంపుల్ 8A అనేది తీసుకున్నాం, ఎలో చేయదు. కానీ A1 సపోజ్ ఇది ఎలో చేస్తుంది, ఇది ఎలో చేస్తుంది. ఓకే. సో ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. అట్లాగే అండర్ స్క్రోర్తో స్టార్ట్ అవ్వచ్చు. అండర్ స్క్రోర్స్ అనేవి వర్డ్స్ సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం, రైట్? అట్లాగే డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ బిట్వీన్ డిజిట్స్ ఉండొచ్చు. వేరే సింబల్స్ ఏమీ అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే లాంగ్ ఏసీసీ హైఫన్ నెంబర్ ఉంది కదా, హైఫన్ నెంబర్. సో ఆ హైఫన్ కానీ ఎట్ ద రేట్ కానీ డాలర్ కానీ ఇవి అలౌ చేయరు. అట్లాగే సిలో కీవర్డ్స్ ఉంటాయి, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, లూప్ ఇట్లా ఉంటాయి. ఇంటీజర్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. సో ఇఫ్ అనేది కీవర్డ్, సో అవి అలౌ చేయవు. ఓకే. అంటే మనం వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ అలౌ చేస్తుంది, అండర్ స్క్రోర్ అలౌ చేస్తుంది, డిజిట్స్ అలౌ చేస్తుంది బట్ నాట్ ఇన్ ద బిగినింగ్, మిడిల్లో ఆర్ ఎండ్లో అలౌ చేస్తుంది, రైట్? వేరియబుల్ నేమ్స్ కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వకూడదు. ఓకే. ఇవి